మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను మీకు. రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది, ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావా? ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు? అది సాటుగా అరలో కూర్చొని అదేందో మళ్ళీ మైకులో చెప్పేందుకు అది సిగ్గైనట్టు. నేను అందుకే చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారికి చదువుకోకొద్దిగా అప్పుడప్పుడు మీ డిపార్ట్మెంట్లు మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు. మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే, ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ 2024-25 గాను 2,21,242 కోట్లు. అంటే దీన్ని కనుక మీరు 12తో విభజిస్తే, 12 నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు 18,436 కోట్ల 94 లక్షలు, 18,436 కోట్ల 94 లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, ఇంకో రూపంలో వచ్చేది. దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి, ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా. వాటి మీద కొంత కంటింజెన్సీ ఫండ్ ఎట్సెట్రా ఉంటాయి. అది ఒక 69,572 కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్. ఇది మళ్ళీ లెక్క తీస్తే 12తోని 5,797 కోట్లు. రెండు కలిపితే నీకు నెల నెల వచ్చే ఆదాయం 18,436 కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకు ఉండేది 5,797 కోట్లు. మొత్తం రెండు కలిపితే నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ అందుబాటులో ఉన్నది 24,234 కోట్లు. అంటే నువ్వు చెప్పినట్టు నెల ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలేది ఎంత తెలుసా? నెలకు దగ్గర 1,734 కోట్ల మిగులు ఉంది నెలకు, ఇతర కార్యక్రమాలు చేయడానికి, డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ చేయడానికి. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇంత అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 ఘాటా ఉందని చెప్పొచ్చా? క్లియర్గా నీకు రెసీట్స్ కనబడుతున్నాయి, ఇదే రిపోర్ట్లో నీకు క్లియర్గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది. రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక 1,734 కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది, అయినా అబద్ధాలు చెప్తావు. ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు, జీతాలకి. ఇది నేను ఊరికైనా చెప్పట్లేదు, ఇది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. జీతాలకి నెలకు 6,500 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? 18,500 కోట్లు పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పాడు. కానీ ఎంత పచ్చి అబద్ధపు మాట అంటే అది. ఎందుకంటే మళ్ళీ పీఆర్సీ ఇవ్వకుండా తప్పించుకుంటుంది ఇదంతా. పీఆర్సీ ఇవ్వద్దు, డిఏలు ఎగ్గొట్టాలి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి. అది కూడా ఎంత జూట మాట అంటే, మా దగ్గర ఇదే రిపోర్ట్ ప్రకారం లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి 40,000 కోట్లు, పెన్షన్లకు 11,641 కోట్లు, జీతాలకు 40,782 కోట్లు. రెండు కలిపితే కూడా మీకు 52,424 కోట్లు. అంటే డివైడెడ్ బై 12 వేసుకోండి, నెలకి ఎంత పోతుంది? 4,360 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాడు. 4,300 కోట్లు ఎక్కడా? 6,500 కోట్లు ఎక్కడ? ఒక ముఖ్యమంత్రికి ఇన్ని పచ్చబద్దాలు చెప్పొచ్చా? ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్రూటినీ. ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి, వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్, ఇది నాది కాదు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్ట్. ఇంత కరెక్ట్గా ఇంత క్లియర్గా ఉంటే ఇన్ని పచ్చబద్దాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటున్నా మాకు అర్థమవుతలేదు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, రాబడి ఇట్లుంది, ఖర్చు అట్లుంది, నీ దగ్గర మిగులు ఉంది, మరి ఎందుకు ఇయ్యవు రైతు భరోసా? ఎందుకు ఇయ్యవు 15,000? వానాకాలం నువ్వేదైతే 7,600 కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక 2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు, రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా, ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొనియ్యం. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు, రైతు సోదరులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం, తెలుగులో ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని
రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి, ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి. అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట, రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళను మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇవ్వాల రైతులు అన్నారు. మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా, ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో. ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు, ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్. స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొందబెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది, కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది. అందుకే రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి. ఎక్కడి వాళ్ళక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఇది మా పార్టీ సమస్య కాదు, నిరంజన్ రెడ్డి గారిదో, నా సమస్యనో, లక్ష్మయ్య గారిదో కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ, రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య. దయచేసి ఎక్కడి వారక్కడ కథానాయకులు కావాలి, నిరసనలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరూ చెప్పలేదు, వాళ్ళ మాటలకు విలువ కూడా లేదు. వాళ్ళ గ్యారంటీలే నాలుకకి కేసి పారేసుకోవడానికి పనికిరాని గ్యారంటీలు అయినాయి. కాబట్టి రాష్ట్రంలోని రైతులు రోడ్డెక్కి రాష్ట్రంలోని రైతులు నిరసన చెప్తే తప్ప వీళ్ళ మాట వీళ్ళు నిలబెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి మాత్రమే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఒక డ్రామా ఆడుతున్నది. ఇది మీరు అందుకే అంటున్నాను, నేను రాష్ట్ర రైతులు ఆలోచన చేసుకోవాలా. ఈ పథకం ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న కేసీఆర్ గారి కళ పండాలి, నిండాలి అంటే, మీరు బాగుండాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు బ్రదర్.